నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాము శంషాబాద్లోని మల్కారం గ్రామంకి. ఇక్కడ 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు ఆశ్రమంలో, శివ కుండలిని ఆశ్రమం. మరి ఈ 6వ వార్షికోత్సవ విశేషాలు, అలాగే ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. పదండి. శివ కుండలిని సాధన చేస్తున్నటువంటి కొంతమంది సాధకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నేను మార్చి 17 నుంచి మొదలు పెట్టినాము. నేను చాలా డెవలప్మెంట్ ఉంది నాకు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ప్రశాంతత వచ్చింది. సహస్రారంలో ఉన్నానమ్మా. సహస్రారం అంతా తిరుగుతూ ఉంటుంది. అది చాలా మిరాకిల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. అది మామూలుగా అందరికి రాదు. ఎంతో గొప్ప ఇది ఉంటేనే, ఎంతో పుణ్యం చేసి ఉంటేనే వచ్చేది. ఖచ్చితం ఇది. నా పేరు సీతాదేవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. చేస్తున్నప్పటి నుంచి మటుకు ఇంకది మాటల్లో వ్యక్తపరచలేను. అటువంటి గురువు ఇది అని చెప్పలేను. అంత అద్భుతమైన గురువు దొరకటం మా అదృష్టం. ఓపెన్ మైండ్ తోటి నేను ఎప్పుడైతే సాధన చేశానో ఇమీడియట్ గా నాకు డిఫరెన్స్ తెలిసిందనమాట. సాధనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి సీనియర్ సాధకురాలు ఒకరు ఉన్నారు, రాణి గారు. ఆవిడతో మనం మాట్లాడదాం. రాణి గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను హైదరాబాద్లో ఉంటానండి. నేను సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా, ఫౌండర్ అండ్ సీఈఓగా. 4 లెవెల్స్ ఉంటాయి ఆన్లైన్లో. ఎవ్రీ వీక్ ఒక లెవెల్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. జస్ట్ 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే. అది కూడా గంట సేపు, మార్నింగ్ 6:15 to 7:15. 4 weeksలో మనం ఆల్ లెవెల్స్ కంప్లీట్ చేయొచ్చు. ఒక్క లెవెల్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎన్నో మిరకల్స్ జరిగాయి. నాకు జరిగింది, నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. లెవెల్ 1 9 దగ్గర నుంచి లెవెల్ 5 అయితే అల్టిమేట్ ఆశ్రమంలో చేస్తారు గురుగారు. ఆయన సమక్షంలో మనం సాధన చేసినప్పుడు అసలు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అండి అల్టిమేట్ ఉంటాయి. అసలు శ్రీ జీవేశ్వర యోగి గురువు గారిని అడిగి శివకుండలిని సాధన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దీంట్లో మనం శివుడి గురించి తెలుసుకుంటూ మొత్తం శివతత్వం గురించి ఉంటుంది కాబట్టి దీని పేరు శివకుండలిని సాధన అని పెట్టడం జరిగింది. ప్రతి మనిషికి శక్తి అనేది ఉంటుందన్నమాట. సో దివ్యమైన శక్తి తన లోపల దాగి ఉంది. అది వెన్నుముక్క చివరి భాగంలో కుండలిని రూపకంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కుండలిని మనం జాగృతం చేసుకున్నప్పుడు మనకు అనంతమైన శక్తి మన లోపలికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది.